మావిగన్ ప్రతిపాదన అమలు చేస్తే కేవలం 20,000 కోట్లతోనే రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ ఇంజన్ గా డెవలప్ చేస్తే అమరావతి కోసం పెట్టే 2 లక్షల కోట్లు కేవలం 10% డబ్బులు అంటే 20,000 కోట్ల ఖర్చుతోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది. ఈ మావిగన్ 3 నగరాల్లో 4 కార్పొరేషన్స్ ఉన్నాయి. అలాగే అన్ని కనెక్టివిటీస్, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ, పోర్ట్ ఉంది మచిలీపట్నంలో, అలాగే రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, వాటర్ కనెక్టివిటీ ఉంది. అన్ని రకాలుగా ఇది అభివృద్ధి చెందిన ప్రాంతం. దీన్ని మరింతగా అభివృద్ధి చేయడం చాలా సులభం. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది అని చాలా స్పష్టంగా జగనన్న చెప్పడం జరిగింది. నిజంగా అది విని ఈ రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఒక చర్చ మొదలైంది. నిజమే కదా, ఇంత తక్కువ ఖర్చుతో ఒక బ్రహ్మాండమైన రాజధాని వస్తూ ఉంటే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటి అమరావతిని రాజధాని చేస్తాను అని చెప్తూ ఉన్నారు. కానీ ముందు నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. అమరావతిలో జరుగుతున్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ అవినీతిని ఎండగడుతూ ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం.